అండి, వెల్కమ్ టు శివరత్న కలెక్షన్స్. నేనైతే ఇవాళ మీకు క్రాస్ కటింగ్ లంగా అయితే కట్ చేశానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఎలా అంటే ఇప్పుడు మనం 2 మీటర్లన్నర 2 మీటర్ల పావుతో అయితే మనకి క్రాస్ లంగా వస్తుంది. కానీ నేను మీకు 2 మీటర్లలోనే లంగా అయితే ఎలా కుట్టుకోవాలన్న వీడియో అయితే పెట్టానండి. చూడండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. మనకి ఒకటి ఏంటంటే అక్కడ మనకి లంగా బొందు ఉంటుంది కదా, ఆ బొందు అయితే వేరే క్లాత్ తీసుకోవచ్చు. ఎందుకంటే 2 మీటర్లలోనే మనకి లంగా అవడమే కనాకట కష్టం. మళ్ళీ ఇంకా దాంట్లో బొందు ఎందుకని నేను వేరే తీసుకుందామని ఇలా అయితే కటింగ్ అయితే చేశాను. చూడండి, ఫస్ట్ లంగా పొడవు ఎంత ఉందో చూసుకున్నాము. చూసుకున్నాక పైన అది మన బెల్ట్కి తీసుకోవాలి. లంగాకి బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్కి మన లంగా పొడవు కింద మడత తీసుకున్నాక ఆ బెల్ట్ మనకి 3 అంగుళాలు వచ్చింది. నేనైతే అది ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టేశాను. అదైతే మనం నీట్గా డ్రాయింగ్ వేసుకొని కట్ చేశానండి. ఎందుకంటే సమానంగా రావాలి కదా, సమానంగా వస్తుందని అయితే అలా అయితే వేసాను నేను. అదైతే కట్ చేసాను. కట్ చేశాక మనం ఇప్పుడు ఉన్న క్లాత్తోని క్రాస్ ఎలా తీసుకోవాలి, నడాన్ని బట్టి తీసుకోవచ్చండి. మనకు నడుము 40 ఉందా 38 ఉందా, మ్యాక్సిమం 40 పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి లూజ్ కావాలి కదా, అందుకని కొంచెం 40 అలా పెట్టుకోవచ్చు. అయితే నేను నడుము పైనేమో 8 అంగుళాలు అయితే తీసుకున్నాను, కిందకు వచ్చినప్పటికి 11 తీసుకున్నాను. ఇప్పుడు మనం పైన తక్కువ తీసుకొని కింద ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనం నడిచినప్పుడు అది కాళ్ళ బందలా అయిపోతుంది, పడిపోద్ది. బాగా ఎక్కువ నడిచినప్పుడు కాళ్ళకి చుట్టుకున్నట్టు అయిపోతుంది. మన రెడీమేడ్ లంగాలు ఏంటంటే అవేమో క్రాస్ తక్కువ చిన్నగా ఉంటాయి కాబట్టి మనం అలా నడిచినా ఏమనిపించదు. మనం కుట్టుకున్న లంగాలు ఏమవుతాయంటే మనం నడిచినప్పుడు మన కాళ్ళల్లో పడిపోయినట్టు అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఉండాలంటే మనం కిందకి పైనకి కొంచెం తేడాలో కుట్టుకుంటే సరిపోతుంది. కట్ చేసినప్పుడే చూసుకొని పైన 8 కింద 11 పెట్టాను. 15 కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే బాగా క్రాస్ వచ్చేది. మనకు అంత క్రాస్ అయితే అవసరం లేదు, అందుకని నేను అలా అయితే పెట్టానండి. ఒక దాన్ని మనం ఎన్ని చేయాలంటే 3 భాగాలు చేయాలి. ఎందుకంటే 6 పీసులు రావాలి కాబట్టి 3 భాగాలు చేయాలి. నేనైతే ఇప్పుడు చూసారా ఇలా తీసాను. ఇక్కడ ఒక భాగం కట్ చేశాను. ఇప్పుడు మనకి దానికి ఆపోజిట్గా వేసుకోవాలి. మనం దానికి అలా వేసుకుంటే ఏమవుద్దంటే మనం సింపుల్ ప్రాసెస్లో మనకి లంగా కటింగ్ అయితే వచ్చేద్ది. అంతేగాని ఇది కూడా కొలుచుకొని అలా చేయాలంటే టైం వేస్ట్ అయిపోద్ది. అందుకని ఇలా తీసింది ఇటు సైడ్ వేసాను. వేస్తే ఏమవుద్దంటే మనకు అలా అయితే వస్తుంది. దాన్ని మాత్రం రివర్స్లో మాత్రం వేయకూడదండోయ్. అలా వేసామంటే లంగా కటింగ్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఒకసారి చూసుకోవాలి మనం ఎలా వేస్తే మనకి ఎలా వస్తుంది. ఇటు వేస్తే కరెక్ట్గా వస్తుందా, అటు వేస్తే కరెక్ట్గా రావట్లేదా, కింద అన్నది వెడల్పు ఎక్కువ రావాలి, నడుం దగ్గరికి వచ్చినప్పటికీ వెడల్పు తక్కువ రావాలి. మెయిన్ పాయింట్ అదండి. క్రాస్ లంగా దగ్గర ప్రతి ఒక్కరు అక్కడే తరబాటు పడతారు. ఏంటిది ఎలా వచ్చిందా, కటింగ్ అయిపోయాక బాబాయ్ ఇది ఎలా వచ్చిందా అన్నది తెలియదు కదా, అందుకని ముందే మనం డ్రాయింగ్ వేసుకున్నప్పుడు అన్నీ సమానంగా అయితే చూసుకోవాలి. అలా అయితే నేను లంగా కటింగ్ అయితే చేస్తానండి. ఇప్పుడు పైన మనకి ముక్క ఉంది కదా, నడుము ముక్క, ఫస్ట్ అవి 6 పార్ట్లని మనం ఒక లైన్గా కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక పై బెల్ట్ అతికిసుకున్నాక అప్పుడు మిగిలిన కింద ఎంత ఉందో అంత మడత అయితే పెట్టుకోవచ్చు. 2.5 2.5 అయితే మనకి పెద్దగా పొడవు ఎక్కువ, పైన పట్టి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం 2 మీటర్లే కాబట్టి మనం అన్నీ సరిపడగా కుట్టుకోవచ్చు. మనకి అమౌంట్ తక్కువ అవుద్ది, సింపుల్గా కూడా లంగా కూడా తేలిగ్గా ఉంటుందండి. మీకైతే ఈ వీడియో నచ్చితే మాత్రం నన్నైతే ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. నేనైతే మీకు మంచి మంచి కటింగ్ వీడియోస్ అన్నీ పెడతాను. నన్నైతే